పాలు కాగాయి కదా, ఇప్పుడు దీంట్లోనే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది వేసేస్తానన్నమాట. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కొంచెం, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవి వేసేసేసి చక్కగా 2 నిమిషాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం, వెనిగర్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. విరిగిపోయాయి కదా పాలు. దీంట్లో ఇప్పుడు నేను కసూరి మేతి కూడా వేసాను అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం వడకట్టేస్తాం. వడకట్టేసాము. చల్లారాక నెక్స్ట్ అన్నమాట, ఇది చల్లారాలి బాగా. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఆటా వేసి, అదే గోధుమ పిండి వేసి పరాటాకి పిండి కలిపేస్తాను అన్నమాట. ఈ విరుగుడు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా చక్కగా. ఈ నీళ్లు పారిపోయకూడదండి. ఇవి మనం చపాతీ అదే ఆటాకి కలుపుకోవడానికి పనికొస్తాయి అన్నమాట. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు మనం ఒకటైనా వేసుకోవచ్చు. నేను చిన్నది ఒకటి వేసేసాను అన్నమాట. దాని తర్వాత తగినంత ఉప్పు. ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ ఆటా వేసేసి చక్కగా ఫస్ట్ తడిలో, దాంట్లో ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడితోటే కలిపేసిన తర్వాత ఎంత కావాలంటే అంత నీరు వేసి, తర్వాత చపాతీ ముద్దలాగా కలిపేసిన తర్వాత దాన్ని ఒక 20 మినిట్స్ మూత పెట్టి ఉంచేసి, దాని తర్వాత నెయ్యి, నూనె, బటర్ మీ ఇష్టం ఏది కావాలంటే అది వేసేసి పరాటాలు ఒత్తేసేసి చక్కగా కాల్చేయటమే అన్నమాట. పరాటాలని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఎందుకంటే వీటిలో అన్నీ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ గట్టిగా ఒత్తేస్తే, పల్చగా చేసేస్తే అవన్నీ ఉల్లిపాయలు అవన్నీ ఇది చేసి చిల్లులు పడతాయి అన్నమాట. అందుకని కొంచెం మందంగానే ఒత్తుకొని కాల్చేసుకోవాలి.
చూసారు కదా, పరాటాలు అయితే రెడీ అయిపోయాయండి. పరాటాలు ఎప్పుడు కూడా చాలా హెల్దీ అనమాట, పిల్లలకైనా పెద్దలకైనా. అవి కానీ 2 కానీ తిన్నాము అంటే ఇంకా మధ్యలో ఇప్పుడల్లా అవ్వదు కాబట్టి మనం అవి తినాలి ఇవి తినాలి అనే ఆలోచన అంతకన్నా పోదన్నమాట. సో పన్నీర్ పరాటా నేను ఈ విధంగా చేశాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా అనమాట. సో నేను దాన్ని సలాడ్తో అయితే తీసేసుకుంటాను యాజ్ యూజువల్గా. నేను కలిపిన పిండికి ఒక 5 పరాటాలు అయితే వచ్చాయండి. అదనమాట జల్దీ హెల్దీ పరాటా రెసిపీ. దీంట్లోకి నేను మొన్న చేసినాను ఈ రెసిపీ కూడా పెట్టింది, టమోటా కొత్తిమీర పుదీనా కలిపిన నిలవ పచ్చడి. అది ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసింది. దాన్ని కొంచెం వేసుకొని పెరుగు వేసుకొని సలాడ్ వేసుకొని తింటూ ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట. అది ఏంటి ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. ఉంటా, మీ లక్ష్మీరావు.